నమస్తే. మంతని నియోజకవర్గంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఈ దామరకుంట విలేజ్. ఎక్కడ చూసినా కానీ శ్రీధర్ బాబు అనుకున్నాను. ఇక్కడ పెద్ద మనుషులు శ్రీధర్ బాబు గురించి అడిగి తెలుసుకున్నాం. చెప్పే, నీ పేరేందే? కిట్టయ్య. నా పేరు ఏం కిట్టయ్య? కొడిపల్లి కిట్టయ్య. మన శ్రీధర్ బాబు సార్ గురించి చెప్పు ఒకసారి. నమస్తే సార్. ఎట్లా ఉంది ఆయన పాలన? ఎట్లా ఉంది? బాగుంది సార్. ఇక్కడ ఈ రోడ్లకు గేర్లకు దేనికి ఇబ్బంది లేకుండా బందోబస్తు చేస్తారు సార్. మంచి రికార్డు కూడా ఉన్నాడు సార్. ఏదైనా ఆయనకు అడ్డం లేదు. ఈ దేశం అంతా ఆయన చేతిలో ఉన్నది సార్. మంచోడు సార్. ఎట్లా మరి మీకు అందరికి అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటాడు? అన్ని విధాలుగా చూస్తాడు సార్. ఎట్లా ఉంది మరి మా ఈ ప్రాంతంలో ఆయన గురించి చాలా మంచి శ్రీధర్ బాబు అనుకుంటారట కదా, నిజమేనా? నిజమే సార్. అందరూ అనుకుంటారు, దేశమే అనుకుంటుంది. మరి ఎట్లా ఇప్పుడు వాళ్ళ నాన్న ఎరికేనా నీకు? ఎరికే సార్. స్పీకర్ గా ఉండే అప్పుడు. స్పీకర్ గా ఉండే శ్రీపాదరావు. ఎరికే సార్ మాకు. ఆయన ఎరికే మాకు. సార్తో చాలా పనులు అయినాయి మాకు. ఇక్కడ ఈ ఏరియాలో ఆయన పేరు రికార్డు ఉన్నది. ఈ రోడ్లకు గేర్లకు సప్లై నీళ్లకు ఏదికి ఇబ్బంది లేదు ఇక్కడ. సారు అంటే చాలా బాగా పనిచేస్తాడు. అందరికీ కూడా మెచ్చుకుంటాను సార్. ఎవరిని? శ్రీధర్ బాబు సార్. శ్రీధర్ బాబు సార్ అందరు మెచ్చుకుంటారా? అందరూ. లేటు అయినా కానీ మాట తప్పుతాడు సారు. ఇస్తానంటాడు. మంత్రి అభివృద్ధి ఎలా ఉంది? బాగున్నది సార్. మంత్రినే కాదు, ఈ ఏరియాలో మొత్తం సార్కు రికార్డ్ అయిన పేరు ఉన్నది సార్. శ్రీధర్ బాబు రికార్డ్ అయిన పేరు ఉందా? శ్రీధర్ బాబు గారికి ఉన్నది సార్. రికార్డ్ అయిన పేరు ఉంది. ఎట్లా ఉంది మరి రానున్న రోజులు ఎట్లా ఉంటది? ఇక రానున్న రోజులు అంటే మనం చెప్పలేము, కానీ ఇప్పుడు అయితే బాగానే ఉన్నది. ఆయనే అంటావు ఇక? సార్దే ఉన్నది పేరు రికార్డు. ఏమనుకుంటారు మరి? మంచోడు అంటారా లేకుంటే మంచోడు అంటారు సార్. కొంచెం లేట్ అయినా కానీ మాట తప్పుతలేడు అంటాను.